ఒక అడవిలోని ఎత్తైన కొండమీద ఒక గద్ద గూడు కట్టుకొని ఉంది. ఆ గూట్లో 4 గద్దగుడ్లు ఉన్నాయి. ఒకరోజు భూకంపం రావడంతో అందులో ఒక గుడ్డు దొర్లి కింద ఉన్న ఒక కోడి ఫారంలో పడింది. ఆ కోడి గద్దగుడ్డును కూడా తన గుడ్లలో ఒకటిగా భావించి దానిని పొదిగింది. కొంతకాలానికి గుడ్లు పగిలి పిల్లలు బయటకు వచ్చాయి. గద్దపిల్ల కూడా కోడిపిల్లలతో పాటే పెరగడం మొదలుపెట్టింది. గద్దపిల్ల తనని తాను ఒక కోడిపిల్లగానే అనుకునేది. కోళ్లు ఏం చేస్తే అది కూడా అదే చేసేది. కోళ్లలాగే నేలమీద చిన్న చిన్న పురుగుల కోసం వెతికేది. కోళ్లలాగే కొద్ది దూరమే ఎగిరి కింద పడిపోయేది. కోళ్లలాగే అరుస్తూ కాలక్షేపం చేసేది. ఒకరోజు ఆ గద్దపిల్ల ఆకాశంలో చాలా ఎత్తున ఎంతో గంభీరంగా ఎగురుతున్న ఒక పక్షిని చూసింది. ఆశ్చర్యంతో పక్కనే ఉన్న కోడిని అడిగింది, అంత అందంగా అంత ఎత్తులో ఎగురుతున్న ఆ పక్షి పేరేమిటి అని. అప్పుడా కోడి ఇలా అంది, అది గద్ద, పక్షులన్నింటికీ రాజు. కాని నువ్వు దాని గురించి ఆలోచించకు. ఎందుకంటే నువ్వొక కోడివి. కోళ్లు అంత ఎత్తుకు ఎగరలేవు. ఆ గద్దపిల్ల ఆ మాటను నిజమని నమ్మింది. తను ఎప్పటికీ ఎగరలేనని నిర్ణయించుకుంది. చివరికి తన శక్తిని తెలుసుకోకుండానే ఒక సాధారణ కోడిలాగే బతికి చనిపోయింది. మనం ఎవరమనేది మన చుట్టూ ఉన్నవారు నిర్ణయించకూడదు.